అద్దాల మేడ నుంచి ర్యాపిడో డ్రైవర్ వరకు ఒక లేయర్ జీవితాన్ని ఎలా మార్చేసిందనేది ఇది ఒక సాఫ్ట్వేర్ కథ. ఐటీ రంగం అంటేనే భారీగా జీతాలు, విలాసవంతమైన జీవితం, ఏసీ గదుల్లోకి వచ్చి లక్షల రూపాయల ప్యాకేజీలతో కెరీర్లో దూసుకుపోతున్న వారికి, అంతేకాకుండా టీం లీడ్గా ఉంటూ ఫ్రెండ్స్తో అమ్మాయిలతో వారంతో వస్తే పబ్బులతో ఎంజాయ్ చేస్తున్న వారికి లేఅప్ అనే పిడుగు లాంటి వార్త తగిలితే జీవితం ఎంత తలకిందులవుతుందో ఇప్పుడు నేను చెప్తుందనేదే సాక్ష్యం. నిన్నటి వరకు కోడింగ్తో కుస్తీ పట్టిన వేళ్ళు నేడు ఇంటి ఈఎంఐలు కట్టుకోవడానికి బైక్ హ్యాండిల్స్ పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికి 40 లక్షల జీతం సంపాదించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం పోవడంతో తన కలల సౌదాన్ని కాపాడుకోవడానికి ప్రస్తుతం ర్యాపిడో రైడర్ గా మారిన దీనగద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గ్లోబల్ ఐటీ దిగ్గజం ఒరాకిల్లో జరిగిన భారీ ఉద్యోగాల కోత మధ్యతరగతి ఐటీ నిపుణుల జీవితంలో ఎలాంటి అలజడి సృష్టించిందో ఇందులో నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. 40 లక్షల ప్యాకేజీ, 95,000 ఈఎంఐ. నోయిడాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ 2024లో తన కలల సౌదాన్ని నిర్మించుకోవాలని 1.4 కోట్లు వెచ్చించి ఓ 3 BHK ఫ్లాట్ కొనుగోలు చేశాడు. నెలకు 95,000 ఈఎంఐ కడుతున్నా తనకున్న 40 లక్షల వార్షిక వేతనంతో అది పెద్ద భారమని అతను భావించలేదు. అయితే ఐటీ రంగంలో వచ్చిన సంక్షోభం కారణంగా 3 నెలల క్రితం అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. చేతిలో జీతం లేకపోవడం, మరోవైపు బ్యాంకు వాయిదాల గడువు ముంచుకు రావడంతో అతని జీవితం తలకిందులైంది. ఉద్యోగం పోయిన తర్వాత గత 3 నెలలుగా సరైన అవకాశం దొరక్కపోవడంతో కనీసం ఇంటి ఖర్చులు కట్టడానికి కూడా డబ్బులు కావాలని ఆ టెక్కి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏసీ గదుల్లో కూర్చుని కోడింగ్ రాసే స్థాయి నుంచి ఎండలో తిరుగుతూ ర్యాపిడో బైక్ టాక్సీ నడిపే స్థితికి చేరుకున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే రోడ్డుపైకి వచ్చి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో లక్షకు దగ్గరగా ఉన్న ఈఎంఐ చెల్లించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని స్నేహితుడు సోషల్ మీడియాలో ఈ స్టోరీ అంతా పంచుకోవడంతో చాలా మంది ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కథనం బయటకు వచ్చిన సమయంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఇండియాలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మందిని తొలగించిన ఈ సంస్థ మరో విడత కొలతలను కూడా సిద్ధమవుతుందంటే సమాచారం. ఒరాకిల్ మాజీ ఉద్యోగి మొగురు శ్రీధర్ వంటి వారు చెబుతున్న దాని ప్రకారం రోజుకు 16 గంటల పని ఒత్తిడిని వ్యతిరేకించిన వారిని కూడా నిర్దేశనంగా తొలగిస్తున్నారు. అమెరికాలో కఠినమైన లేబర్ చట్టాల ప్రభావం అక్కడ పనిచేస్తున్న భారతీయులపై కూడా తీవ్రంగా ఉంది. సాధారణంగా ఐటీ రంగంలో భారీ వేతనాలు అందరినీ ఊరిస్తుంటాయి. అయితే ఆ జీతం ఆగిపోయిన మరుక్షణమే అధిక రుణభారం ప్రాణాల మీదకు తెస్తుందని ఈ ఘటన నిరూపిస్తుంది. మనం కలలు కనేటప్పుడు సంపాదన అకస్మాత్తుగా ఆగిపోతే మన పరిస్థితి ఏంటనేది ముందే ఆలోచించుకోవాలి. లక్షల జీతాలు ఇచ్చే భద్రత భ్రమ నుండి బయటపడి అత్యవసర సమయాల కోసం పొదుపు చేయడం ఎంత ముఖ్యమో ఈ ర్యాపిడో డ్రైవర్ కథ మన కళ్ళకు కడుతుంది. నేను ప్రతి వీడియోలో ఏం చెప్తానండి, మీరు డబుల్ బెడ్రూమ్ కొన్నా, త్రిబుల్ కొన్నా, లేదంటే విల్లాలు కొన్నా మీ జీతం ఎంత, ఒకవేళ జీతం రాకపోతే ఈఎంఐలు కట్టగలరా. మొన్న కూడా ఒక వీడియో చేశాను కదండి, అంకుల్ గారు ఆంటీ గారు అని చెప్పేసి. అందులో కూడా ఏం చెప్తారండి, మనకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకవేళ జీతం రాకపోతే, అంటే జాబ్ లేకపోయినా మన ఈఎంఐ కట్టగలిగే స్థాయిలోనే ఉంటేనే మనం దిగాలి. ఇల్లులు కొన్నా విల్లలు కొన్నా. ఈ రోజుల్లో ఏదో సొంత ఇల్లు కొనాలి, ఆడి చూపించుకోవాలి ఈడి చూపించుకోవాలని ఏం లేదండి. మనం ఎంత కొన్నా ఎంత పెట్టినా ఒక 2 రోజులు సరదా, తర్వాత ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే నువ్వు 3 కోట్లు పెట్టుకుంటే పక్కోడు 7 కోట్లు పెట్టుకుంటున్నాడు, ఆడు 7 కోట్లు పెట్టుకుంటే ఇంకోటి 30 కోట్లు పెట్టుకుంటున్నాడు. ఎంతని పోటీ పడతాం, ఎవడితోని పోటీ పడతాం. కాబట్టి వీలైనంత వరకు మన కోసం మనం ఆలోచించుకుని మన కోసం మనమే చేసుకోవాలి తప్ప బిల్డప్లకు పోయి 90,000 ఈఎంఐలు ఎవడ కోసం. స్టార్ హోటల్లో ఉన్న మంచి హోటల్లో ఉన్న కూడా రోజుకి 2,000 అంటే నెలకి ఎంత అయింది, 80,000 పెట్టుకుంటే 60,000 పెట్టుకుంటే ఆడ అన్ని సౌకర్యాలు ఇస్తాడు. బాత్రూమ్లు ఆడి అడుగుతాడు, దుప్పట్లు ఆడి వచ్చేస్తాడు. ఆ మినిమం కామన్ సెన్స్ ఆలోచించాలి కదా. ఈఎంఐ ఎంత ఉండాలి, ఒక 20,000 30,000 తప్పదు పోనీ నుండి 40,000 90,000 లక్ష రూపాయలు ఈఎంఐలు కట్టి ఎవరిని ఉద్ధరించడానికి ఇంకా నాకు వస్తాయి. ఇంకా సో జాగ్రత్తగా ఉండండి అందరూ, అబ్బాయిలు అమ్మాయిలు. మీ ఆయనకి చెప్పండి, మీ ఆయనకి చెప్పుకోండి, ఒకవేళ పెళ్లి చేసుకోండి, లేదంటే పెళ్లి చేసుకోబోతుంటే మీ లవర్లకు చెప్పుకోండి. అత్తయ్య ఆంటీ గారు అంకుల్ గారు అందరూ కూడా మీ అబ్బాయిలకి చెప్పండి అమ్మా, చెప్పండి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ముందు రోజులు కాదు ఇది.
ఒకప్పుడు జాబ్ వస్తే నేను సెట్, అబ్బా ఆడు సాఫ్ట్వేర్ ఆడిని చూసుకోగలదు అనే టైపులో ఉండేది. ఇప్పుడు అలా లేదు, ఎవరి జాబులకు గ్యారంటీ లేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి, అందరూ జాగ్రత్తగా ఉందాం, అందరం గ్రో అవుదాం, అందరం కలిసి గ్రో అవుదాం, అందరం బాగుపడదాం. కాబట్టి చిన్న చిన్న ఈ మిస్టేకులు చేయకపోతే, ముఖ్యంగా ఈఎంఐలు అప్పుల టెన్షన్లో పెట్టుకోపోతేనే జీవితంలో ముందుకెళ్తాం. ఆ విషయం గుర్తుంచుకోండి. సో అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, మెయిన్ కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబా.